పెద్ది సార్ పెద్దిగా పాయింట్ అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? స్టార్టింగ్ అంటే మా ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడండి, పెద్దిరాజ్ అని. టేలింగ్లోకి వెళ్ళి సారీ హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ బిఫోర్ మెగా 158 మూవీకి సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్లో క్లారిటీగా ఒక పాయింట్ ఇచ్చి వదిలిపెట్టా. అదేంట్రా అంటే, మన పెద్ది మూవీకి సంబంధించి ఒక ఫ్యాక్ట్ అంటే 100% ఫ్యాక్ట్. మన ఫ్యాక్ట్ ఛానల్ కాదులేండి ఫ్యాక్ట్స్ చెప్పుకుంటూ కూర్చోడానికి, బట్ పెద్దికి సంబంధించి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాబట్టి 100% దీని గురించి వీడియో చేయాలి అని చెప్పేసి వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. సో మనం డీటెయిలింగ్లోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకోవడానికి ముందు వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే, పెద్ది ప్రమోషన్లో భాగంగా బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూస్ కొట్టేస్తున్నారు భయ్య. మామూలుగా కాదు, చాలామంది ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా పెట్టేస్తున్నారు పోస్టులు. అంటే షార్ట్ వీడియోలు పెట్టేసి కథ రివీల్ చేశాడు అండ్ మంచి మంచి డైలాగ్స్ రివీల్ చేశారు అనేసి రకరకాలుగా చేస్తున్నారు. ఓకే, అందులో ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఏదేమైనా బుచ్చిబాబు గారు మాత్రం కేర్ లేకుండా ఎక్కడ ఏది చేయరు. అంటే ఆ సినిమా పట్ల, ఆ సినిమా గురించి కేర్ తీసుకుని క్లియర్గా మాట్లాడతారు. సో అందులో అంటే యాంకర్ వేసిన ఒక క్వశ్చన్కి బుచ్చిబాబు గారు ఆన్సర్ ఇచ్చేశారు. విలన్ ఎవరు పెద్ద మూవీలో అంటే, అదేనండి ఆ మూవీలో సస్పెన్స్, ఆ మూవీలో క్యూరియాసిటీ క్రియేట్ చేసేది కూడా అదే, అది మీరు థియేటర్లోనే చూడాలి అని చెప్పేశారు. ఎక్కువ టైం కూడా లేదు కదా, June 3rd ప్రీమియర్స్ పడతాయి అండ్ June 4th మూవీ రిలీజ్ అవుతుంది. సో మూవీకి సంబంధించిన హానెస్ట్ రివ్యూ భయ మన ఛానల్లో రాబోతుంది. 1 కాదు 2 కాదు, థియేటర్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వర్షం ఎలా కురిపించిందో కూడా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ది ఒక రీల్, అంటే సినిమా క్యారెక్టర్ కాదు, రియల్ క్యారెక్టర్, రియల్ ఫ్యాక్ట్ అంటారా కాదంటారా? అంటే బుచ్చిబాబు గారు కొన్ని సందర్భాలలో రియల్గా ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయి రాసుకున్న స్టోరీ. ఒకసారి నేను చెప్పేదానికంటే ఆయన మాటలు ఒకసారి క్లిప్ చూడండి. పెద్ది సార్ పెద్దిగా పాయింట్ అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? స్టార్టింగ్ అంటే మా ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడండి, పెద్దిరాజ్ అని. పెద్ది అని వాడు కూలి పనులకు వెళ్ళేవాడు, క్రికెట్ ఆడేవాడు. వాడిని మేము అందరూ డబ్బులు ఇచ్చి, ఒరే మాకు అంటే సూపర్ ఆడేవాడండి క్రికెట్. అంటే ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఆడు కొడుతుంటే ఫీజులు ఎగిరిపోయి మాకు. ఆడు దాబి పని చేయడానికి వెళ్తూ ఉండేవాడు. ఒరే ఈరోజు పని మానేరా, నీకు 150 రూపాయలు ఇస్తాం, మా క్రికెట్ రారా, బ్యాటింగ్కి గట్రా అని తీసుకుని వెళ్ళి మాట. అలా ఉంటే ఆడు వన్ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ విన్ చేసేవాడు. ఆడు అరే ఈ క్యారెక్టర్ ఉంది, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. సేమ్ టైం బాస్కెట్బాల్ ఆడేవాడు వచ్చి. ఈవినింగ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ తీసుకెళ్ళేవారు, పిఠాపురం ఆయన వచ్చి బాస్కెట్బాల్ ఆడేవాడు. ఇవన్నీ ఆడుతుంటే ఈ క్యారెక్టర్ ఏదో భలే ఉంది, ఇంట్రెస్టింగ్ అని ఇది ఎప్పుడండి మీకు ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ సరదాగా అనుకున్న లైన్ ఇది. అంటే ఆడతాడంతే, దాన్ని పట్టుకుని ఏం చేద్దారన్నది కథ వేస్తాం. చూసారు కదా. సో ఆయన ఏం చెప్తున్నారు, రియల్గా మా ఊర్లో నాతో తిరిగేవాడు, అంటే వాళ్ళ ఊర్లో అతనికి సంబంధించి తెలిసిన ఒక వ్యక్తి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్. సో ఆ అబ్బాయి ఏదో కూలి పని చేసుకునేవాడు, కానీ క్రికెట్ స్పోర్ట్స్ అంటే పిచ్చి ఎరగొట్టేస్తాడంట. తనని ఇన్స్పైర్ అయ్యి, అంటే ఆ రియల్ క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ వచ్చేసి ఒక టెంపుల్ దగ్గర కూర్చొని డే అండ్ నైట్ అక్కడ కూర్చొని స్టోరీ స్క్రిప్ట్ కంప్లీట్ చేశాడంట బుచ్చిబాబు గారు. ఎంత డెడికేషన్తో వర్క్ చేశాడు భయ్య, అబ్బాబ్బాబ్బా, మైండ్ బ్లాక్ అసలు. అంటే ఆయన ఈ ఫ్యాక్ట్ చెప్పడానికి ముందు మరి ఎంతమందికి తెలుసో లేదో తెలియదు, కానీ నాకు రియల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఇలాంటి క్యారెక్టర్ మా ఊర్లో కూడా ఒక పర్సన్ ఉన్నాడు. కాకపోతే అతను మాటలు రావు అతనికి. ఆయన కూడా ఏదన్నా ఒక గేమ్ లేక్ దిగాడు అంటే, కబడ్డీ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, రకరకాల గేమ్స్ ఉంటాయి కదా పల్లెటూరుకి సంబంధించి, అలాంటి వాటిలోకి దిగాడంటే గోల్ కొట్టంది బయటకు రాడు, మూగివాడైతే మాట్లాడలేడు. సో ఆ పెద్ద క్యారెక్టర్ చూసినప్పటి నుంచి నాకు ఈ క్యారెక్టర్ గుర్తొచ్చేది, అంటే మా ఊర్లో పర్సన్ గుర్తొచ్చేవాడు. సో ఏదేమైనా కూడా ఒక రేంజ్ అవుట్పుట్ ఉంది పెద్దిలో, రాసి పెట్టుకోండి. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది ఇదేదో బుచ్చిబాబు గారు అంత ఆషామాషిగా తీయట్లేదు, ఏదో ఇన్స్పైర్ అయ్యారు, ఏదో క్యారెక్టర్ చూశారు, సో దాన్ని ఫాలో అవుతున్నారు అనేసి డీటెయిలింగ్గా క్లియర్గా స్టోరీలో మెన్షన్ చేస్తూ కనపడినట్టే అనిపించింది. సో అది ఎట్టకేళ్ళకి ఫైనల్గా ఒక పర్సన్ అని క్లియర్గా బుచ్చిబాబు గారు ఒక ఫ్యాక్ట్ చెప్పేశారు. సో ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది పెద్ది పైన.
మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ అప్డేట్ మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. చెప్పాను కదా, పెద్దికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా, చిన్న గ్లిమ్స్, పోస్టర్స్ ఎలాంటివి రిలీజ్ అయినా సరే భయ్యా తప్పకుండా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే. సో మూవీకి చెప్పాను కదా, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే రిలీజ్ రోజు ఉంటుంది కదా, ప్రీమియర్స్ రోజు నుంచి, ఒకవేళ ప్రీమియర్స్ రోజు మిస్ అయితే నెక్స్ట్ June 4th నుంచి రివ్యూస్, కలెక్షన్స్, ఎవ్రీథింగ్ చెప్తున్నా కదా, ఒక రేంజ్ మాత్రం మోగిపోద్ది. అక్కడ పెద్ద హడావుడి అయితే ఇక్కడ జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్లో పెద్ద మూవీ హడావుడి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైతే ఫిలిం లవర్స్, మూవీస్ని ఇష్టపడేవారు, ప్రత్యేకంగా రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి భయ్యా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.